హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుధాస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ వేసే చిన్న పునుగులైతే మనం చేద్దామండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. చిన్న పునుగులకి ఏమేమి కావాలో చూద్దాము. ఇంట్లో మిగిలిపోతుంది కదండి అప్పుడప్పుడు ఇడ్లీ పిండి అయితే, అలా మిగిలినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, సరిపడకు ఉప్పు వేసుకుని ఒక కప్పు మైదా పిండి అయితే నేను తీసుకుంటున్నాను. వేసుకుని కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి వేసుకుని ట్రై చేయండి. మరి బయట తెచ్చుకున్న అయితే ఇంకా ఆయిల్ అయితే లాగేస్తాయి. ఇదైతే ఆయిల్ కూడా లాగదు. నేను వంట సోడా కూడా వేయట్లేదు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు స్నాక్స్ కింద, మరి ఇంట్లో పొద్దున్నే టిఫిన్ కింద అలా వేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఆయిల్ అయితే వీటెక్కిందండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మరీ పలసగా కాదు, మరీ గట్టిగా కాదు. నేను చూపించిన విధంగా మీరు కలుపుకోవాలి. చూడండి, మనం చిన్న పునుగులు ఏదైతే వేస్తున్నామో అలా వేయంగానే నూనెలో అయితే అలా పొంగుతా పైకి లేవాలి. అప్పుడైతే మనకి పిండి అనేది మనం శుభ్రంగా కలుపుకున్నది మనకి అర్థమవుతుంది. మరి ఏంటంటే ఇక్కడ పునుగులు మనం ఎలా వేసినా కూడా రౌండ్గానే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. చూడండి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా. మా ఛానల్ మీరు ఫస్ట్ సారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లిని అయితే టచ్ చేయండి. చూడండి, ఇక్కడ ఎర్రగా ఏగినాయి కదా, ఏగినాయి అయితే నేను తీసేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో మంచిగా మన ఫ్యామిలీ అంతా తినొచ్చు. కొద్దిగా పిండి మిగిలిపోయినప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఈ కొంచెం ఏం చేసుకుంటామని పాడేయటం, లేకపోతే అలా వదిలేస్తే పులిచిపోతాం, అలా జరుగుతుంది. ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా వచ్చాక తీసేసుకోవాలి. మళ్ళీ వేసుకుందామండి. చూడండి ఎలా వస్తున్నాయో. మనం చక్కగా ఎలా వేసుకోవటమే. కొంచెం పిండి అయితే ఫ్రెండ్స్ చాలా అవుతాయి ఈ పునుగులు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వేసుకుందామండి. ఇక్కడ నేను 3 సార్లు అయితే వేసుకున్నాను. మా ఫ్యామిలీకి అయితే సరిపోతాయి. మీరు కూడా అలా పిండి మిగిలిపోయినప్పుడు వేసుకుని మీ ఫ్యామిలీ కూడా తినండి. చాలా బాగున్నాయి కదా.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మట్టుకి మర్చిపోకండి. బెల్లిని పక్కన టచ్ చేయండి. లైక్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, రోడ్ సైడ్ వేసుకునే చిన్న పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ అయితే ఆపేసుకుందాం. చూసారు కదా, నేను పల్లీతోటి చట్నీ అయితే చేసుకుని తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగానే. ఇలా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకుని, ఇక చూడండి చాలా బాగా ఉడికాయి కదా. అదిగోండి ఎంత మెత్తగా అయితే ఉన్నాయో. చిన్న పునుగులు అయితే రెడీ అండి.